ఈరోజు ఒక స్కాలర్‌షిప్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాము. విచ్ ఈస్ షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజినీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026. ఈ ప్రోగ్రామ్ అనేది 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్ బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చిన ఫీమేల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసి, వాళ్ళ ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేసే సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయడానికి ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇయర్ ఫీమేల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే సపోర్ట్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ కన్ స్పెషల్ కన్సిడరేషన్ అనేది డిజబిలిటీ స్టూడెంట్స్ అంటే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి పర్ ఇయర్ ₹50,000 స్కాలర్షిప్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు ఫర్ 4 ఇయర్స్. అంటే టోటల్ 2 lakh రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్ మీ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ షెఫ్లర్ ఇండియా ప్రొఫెషనల్స్ నుండి మెంటర్షిప్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్, స్కాలర్షిప్ కంటెంట్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. సో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే, ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15th August 2026. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, స్కాలర్షిప్ అమౌంట్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాము. స్కాలర్షిప్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి, ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఫీమేల్ స్టూడెంట్స్ అయి ఉండాలి. అండ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో యూజీసీ ఆర్ స్టేట్ ఆర్ ఏఐసిటిఈ రికగ్నైజ్డ్ కాలేజ్‌లో ఎన్రోల్ అయి ఉండాలి. సో అలా ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చి, అప్లై చేసుకునే స్టూడెంట్స్ వాళ్ళ 2025-2026 అకాడమిక్ ఇయర్‌లో 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్‌లో మినిమమ్ 60% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ అప్లికెంట్స్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు 2025-2026 అకాడమిక్ ఇయర్‌లో వాళ్ళ 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్‌లో మినిమమ్ 40% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. అండ్ ఫైనల్ ఎలిజిబిలిటీ వచ్చి, స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది 5 lakhs ఆర్ అంతకన్నా తక్కువ ఉండాలి. బట్ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు ఈ స్కాలర్షిప్‌కి ఎలిజిబుల్ కాదు. సో అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్‌లో సెలెక్టెడ్ స్టూడెంట్స్‌కి పర్ ఇయర్ ₹50,000 స్కాలర్షిప్ అమౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారు ఫర్ 4 ఇయర్స్. సో టోటల్ 2 lakh రూపీస్ స్కాలర్షిప్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ 6 months మెంటర్‌షిప్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఇస్తామని మెన్షన్ చేశారు. అది ఎవరికి అనంటే, ఫీమేల్ డిజబిలిటీ స్టూడెంట్స్‌కి అండ్ ఆటోమొబైల్, మెకానికల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ప్రొడక్షన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటి ఇంజనీరింగ్ బ్రాంచెస్‌లో చదువుతున్న స్టూడెంట్స్‌కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయిన ఫీమేల్ స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి, ఫస్ట్ స్టూడెంట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్ గానీ, లేదా ఏదైనా వ్యాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడీ ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేరెంటల్ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ పీడబ్ల్యూడి కేటగిరీ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్‌కి సంబంధించిన బ్యాంక్ పాస్‌బుక్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ వాళ్ళ 10th క్లాస్ అండ్ 12th క్లాస్ మార్క్ షీట్స్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ లెటర్‌ని సబ్మిట్ చేయాలి. అండ్ లాస్ట్‌గా లేటెస్ట్ స్కూల్ గానీ, లేదా కాలేజ్ గానీ ఫీ రిసీట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్‌కి ఎలిజిబిలిటీ మీరు రీచ్ అయ్యి ఉంటే, దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకొని, లాస్ట్ డేట్ వరకు చూడకుండా ఫాస్ట్‌గా మీ అప్లికేషన్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి. అండ్ మీకు ఈ స్కాలర్షిప్ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, యూ కెన్ కామెంట్ డౌన్ బిలో యువర్ క్వైరీ. అండ్ ఫర్ మోర్ సచ్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్ కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.